అన్నా అది 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 ఏంట్రా అబద్ధం చెప్పబోతున్నావా? అదేంటన్నా? మరి నిజం చెప్పడానికి జంకెందుకు? అదే అన్నా, ఆ గౌర్రాజు ఉన్నాడు కదన్నా. ఏ గౌర్రాజు? ఒకసారి తిరుపతిలో మన మీద అటాక్ చేశాడు. ఆ తర్వాత వాడిని మనం ఎలమంచిలో వేసేశాం. ఏంటి వాడు? అది వాడి కూతురు మన చిన్నబాబు ప్రేమించుకుంటున్నారని మనోళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్నా. నాన్న, ఆ గవర్రాజ్ ఎలాంటి మనిషో నాకు తెలుసు. మనకి వాళ్ళకి ఉన్న గొడవల గురించి తెలుసు. అయినా నేను శిరీషాన్ని ప్రేమించానంటే నా దృష్టిలో ఆ అమ్మాయి ఏంటో మీరు అర్థం చేసుకోండి. ఆ అమ్మాయి మంచిదే కావచ్చు, కానీ గవర్రాజును చంపిన దగ్గర నుంచి వాడి కొడుకు కనిపించడం లేదు. నాకు భయపడి పారిపోయాడా? నన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నాడా? నా శత్రువులతో చేతులు కలిపాడా? ఇందులో ఏదైనా కావచ్చు. కృష్ణ, ఇది రక్త చరిత్రల సీమరా. పురిట్లో పుట్టిన పగ చాలాసార్లు చివరిదాకా కంటిన్యూ అవుతుంది. అలా కాకూడదనేది శిరీష ఉద్దేశం, నా ఉద్దేశం కూడా. నాన్న, వాళ్ళ నాన్నని చంపిన వాళ్ళింటికి కోడలుగా రావడానికి కూడా ఆ అమ్మాయికి ప్రాబ్లం లేకుంటే నన్ను ఎంత ప్రేమిస్తుందో మీరు ఆలోచించండి. తనన్నయ్య ఏమయ్యాడన్న విషయం తనకు కూడా తెలీదు, కానీ ఆ అమ్మాయి నాకు తెలుసు నాన్న. మీకు గుర్తు చేసేంత వాడిని కాదు నాన్న నేను. కానీ మీరే చెప్పారు, పగ మనుషుల్ని చంపుతుంది, ప్రేమ మనుషుల్ని బ్రతికిస్తుంది అని. రే, నేనెప్పుడూ ఎవరి స్వవిషయాల్లో తలదూర్చను. ముఖ్యంగా నేను రెస్పెక్ట్ ఇచ్చే మనిషి స్వవిషయంలో. నేను చెబితే తప్ప తెలుసుకోలేని వాడివి కాదని నాకు తెలుసు. కొడితే బ్యాట్ ఎత్తి కొట్టాలి. సిక్సర్ అన్నా వస్తుంది, అవుట్ అన్నా అవుతాం. రెండూ ఓకే అని ఫిలాసఫీ నుంచి పుట్టానురా నేను. కానీ సిక్సరు కొట్టకుండా అవుటు అవ్వకుండా బ్యాట్ అడ్డం పెట్టి ఆడేవాళ్ళే ఎక్కువ మంది ఈ లోకంలో. నువ్వు అలాంటి వాడివి కాకపోవడం నాకు గర్వం. రెస్పెక్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నాన్న. లత అనే అమ్మాయి ఇంటికి మీ అన్నయ్య వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని అన్నయ్యని చితక్కొట్టి ఆ అమ్మాయిని లాక్కెళ్ళి మీ ఫామ్ హౌస్లో బంధించాడట. మీ నాన్నగారికి భయపడి తెలిసిన వాళ్ళంతా నోరు మూసుకు